పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, గుడ్ ఫ్రైడే శుభ శుక్రవార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 45వ వచనము నుండి 49వ వచనము వరకు. పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చిమ్మ చీకటి క్రమ్మెను. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఏలీ ఏలీ లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేకపెట్టెను. నా దేవా నా దేవా, నీవు నన్నేల చెయ్యి విడనాడితివి అని దీని అర్థము. అచ్చట నిలబడిన కొందరు అది విని, ఇతడు ఏలియా అని పిలుచుచున్నాడు అనిరి. వెంటనే ఒకడు పరిగెత్తి నీటి పాచిని తీసుకొని పులిసిన ద్రాక్షారసములో ముంచి ఒక కోలకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చరి. మరికొందరు తాళుడు, ఏలియా వచ్చి తనని రక్షించునేమో చూతము అని పలికెరి. యేసు తిరిగి బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, 365 రోజులు ఉన్నటువంటి సంవత్సర దినాలలో ఈ గుడ్ ఫ్రైడే దినానికి ఒక ప్రత్యేకత ఉంది. కారణం, క్రీస్తు ప్రభు సకల మానవాళి పాపము కొరకై, సకల మానవాళిని పాపము నుండి రక్షించటము కొరకై, సకల మానవాళి యొక్క పాపాలను తన భుజాల మీద వేసుకొని ఆయన సిలువనెక్కాడు, ఆయన మరణించాడు. సహజంగా మానవ ఆలోచన ప్రకారం చూస్తే ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే ఆ రోజు అంత శుభకరమైనటువంటిది కాదు, అంత మంచిది కాదు అంటారు. కానీ ఆశ్చర్యం ఏంటో కానీ, క్రీస్తు భగవానుడు లోకరక్షకుడు, సకల మానవాళి యొక్క పాపాలను క్షమించేటువంటి ఆ దేవుని కుమారుడైనటువంటి యేసయ్య మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే అని పిలుచుకుంటున్నాం. నిజమే ప్రియులారా, ఇది నిజంగానే గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారమే, మంచి శుక్రవారమే. కారణం ఏమిటి అంటే, ఆ కరుణామయుడు, ఆ దైవ కుమారుడు, ఆ క్రీస్తు భగవానుడు శిలువ మీద మరణించి నీకు నాకు శుభాలు, నిత్య జీవితం, పరలోక భాగ్యం, రక్షణ భాగ్యాన్ని కొని తెచ్చాడు కదా. ఆయన ప్రాణత్యాగం మనకు రక్షణ భాగ్యం, ఆయన మరణం మనకు జీవం. నిజమే కదా ప్రియులారా, ఈనాడు నిజంగానే శుభ శుక్రవారం. ఇది కేవలం ఒక దుఃఖకరమైన దినము కాదు, ఇది దేవుని యొక్క ప్రేమను ప్రకటించిన అత్యంత పరిశుద్ధమైనటువంటి శుభ శుక్రవారం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎంతోమంది మరణించారు, ఈ లోకములో ఎంతోమంది జీవించారు. కానీ యేసయ్య శిలువ మీద మరణం మాత్రమే మానవాళికి రక్షణదాయకమైనటువంటిది, విమోచనాత్మకమైనటువంటిది. ఆయన మరణం యాదృచ్ఛికం కాదు, మరొక మరణం కాదండి యేసయ్య మరణం. ఇంకొక వ్యక్తి చనిపోవటం కాదు పిల్లారా, అది దేవుని యొక్క శాశ్వత రక్షణ ప్రణాళిక. ఆ క్రీస్తు శిలువ మరణము ద్వారానే మానవాళికి రక్షణ రావాలి. యేసు ప్రభు అసలు శిలువ మీద ఎందుకు మరణించాడు? ఈనాడు మనం శుభ శుక్రవారం రోజున, గుడ్ ఫ్రైడే రోజున క్రీస్తు ప్రభు మరణాన్ని మనం ధ్యానం చేస్తాం, శిలువని మనం గౌరవిస్తాం, శిలువ ఆరాధన చేస్తాం. కథోలిక విశ్వాసములో శిలువ ఆరాధన సాంగ్యాలు ఉంటాయి. ప్రభు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఎందుకు యేసు ప్రభు శిలువ మీద మరణించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది? సహజంగా ప్రియులారా,
పాపము చేసినటువంటి వాడు మరణానికి పాత్రుడు, పాపము చేసినటువంటి వాడు శాపానికి పాత్రుడు. ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే ఎవడైతే పాపము చేస్తాడో వాడు చంపబడాలి, వాడు చావుకి అర్హుడు. కానీ ప్రభు ఏ పాపము చెయ్యలేదు కదా, ఆయన ఏ దోషము చెయ్యలేదు కదా. మరి యేసు ప్రభు ఎందుకు మరణించాడు? ఎందుకు శిలువ శిక్షనేశారు? మరణించాడు అనే దానికి బదులుగా ఎందుకు చంపివేశారు, ఆయన మరణం పాలు చేశారు? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో మన బలహీనతలను కూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు, అంతేకాక మనవలే అన్ని విధములుగా శోధించబడి పాపము చెయ్యని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. ఆయన ఎటువంటి పాపము కూడా చెయ్యలేదు కదా, మరి ఎందుకు చంపారు? ఎందుకు ఆయన సిలువ వేయబడాలి? ఒక చిన్న సన్నివేశాన్ని మీకు చెప్తాను అర్థం చేసుకోవడానికి. పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక సంప్రదాయం ఉండేది. ఆ గ్రామ పెద్ద, ఆ గ్రామ నాయకుడు ఆ గ్రామంలో ఏదైనా పొరపక్షాలు వచ్చినప్పుడు, ఏదైనా తప్పులు పాపాలు చేసినప్పుడు, ద్రోహాలు చేసినప్పుడు ఆ రచ్చబండ దగ్గరికి అందరూ కూడా కలిసి వచ్చి ఎవరు నేరం చేశారో చూసి నిజంగా నేరం రుజువైతే అతనికి 100 కొరడా దెబ్బలు కొట్టేవారు. ఒకానొకసారి ఆ ఊరిలో పెద్ద దొంగతనం జరిగింది. గ్రామం వాళ్ళంతా కూడా రచ్చబండ దగ్గరికి వచ్చారు. గ్రామ పెద్ద రచ్చబండ మీద కూర్చొని ఉన్నాడు. ప్రజలంతా ముందుగా ఉండి సాక్ష్యాలు చెప్తున్నారు. ఆ దొంగతనం జరగటానికి కారకులు ఎవరు దొంగ అని. చివరికి తేలింది ఏంటంటే ఈ గ్రామ పెద్ద, గ్రామ నాయకుడి యొక్క సొంత కొడుకే ఆ దొంగతనానికి కారకుడయ్యాడని రుజువయ్యింది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పుడు గ్రామ పెద్ద ఏం చేస్తాడు? క్షమించవచ్చుగా, మన్నించవచ్చు కదా, ఒక్క పొరపాటును కాయవచ్చు కదా. ఎంతైనా కానీ గ్రామ పెద్ద కొడుకు కదా, ఒక్కసారి విడిచిపెట్టవచ్చులే, ఈసారి చెయ్యవద్దని చెప్పవచ్చులే, గట్టిగా హెచ్చరించవచ్చులే అనుకుంటున్నారు. తీర్పు సమయం వచ్చింది. గ్రామ పెద్ద గంభీరంగా తప్పు పాపం ఎవడు చేసినా శిక్షకు పాత్రుడే, నా కొడుకుకి 100 కొరడా దెబ్బలు అని శిక్షను విధించాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. సుకుమారంగా పెరిగినటువంటి ఆ యువకుడిని తీసుకొని వచ్చారు. కొరడాలతో కొట్టేటువంటి ఆ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో రచ్చబండను దిగి తండ్రి తన ఒంటి మీద ఉన్న చొక్కాను తీసివేసి ఆ కొరడా దెబ్బలు కొట్టేటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొడుకును పక్కకు నెట్టాడు. కొట్టమన్నాడు, కొట్టు అన్నాడు. కొట్టేవాడు కొట్టలేకపోయాడు. అదేంటయ్యా నువ్వు గ్రామ పెద్దవి అంటే అప్పుడు గ్రామ పెద్ద అన్నాడు, తప్పు చేసినటువంటి వాడు శిక్షకు పాత్రుడు, కానీ నా కుమారుని స్థానములో ఆ శిక్షను నేను అనుభవిస్తా. వాడు చేసిన తప్పుకి నేను శిక్షను భరిస్తా. వాడు చేసిన పాపానికి నేను కొరడా దెబ్బలు తింటా, నేను నలిగిపోతాను. కొట్టో, నన్ను కొట్టమన్నాడు. కొరడా దెబ్బలు కొట్టే వ్యక్తి కొట్టడం మొదలుపెట్టాడు. గ్రామ పెద్ద యొక్క వీపు పచ్చడైపోయింది. ఒంటి నిండా రక్తము కారుతుంది. చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నారు. 100 కొరడా దెబ్బలు అయిపోయాయి. కొడుకు ప్రక్కనే ఉండి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. చివరికి తండ్రి పాదాల మీద పడి, నానా, నేను చేసినటువంటి పాపం, నేను చేసినటువంటి తప్పు నిన్ను ఇంత శిక్షకు గురి చేస్తుందంటే నా జన్మలో, నా జీవితంలో నేను చచ్చేదాకా కూడా నేను మరలా పాపం జోలికి వెళ్ళను నానా, నేను మరలా చెడు జోలికి వెళ్ళను నానా అని తండ్రి పాదాల మీద పడ్డాడు. పడి
మారు మనస్సు పొందాడు. నిజమే ప్రియులారా, పాపము చేసినటువంటి వాడికి శిక్షకు యోగ్యుడు, పాత్రుడు. కానీ తండ్రి ప్రేమ, కొడుకు మీద ఉన్న ప్రేమ ఆ శిక్షను తానే స్వీకరించేటట్లుగా, కొడుకు మీద కృపను చూపించేటట్లుగా, కారుణ్యాన్ని చూపించేటట్లుగా ప్రేరేపించింది. ప్రియులారా, గుడ్ ఫ్రైడే రోజున జరిగేది కూడా ఇదే. సకల మానవాళి పాపము చేసింది, సకల మానవాళి సాతానుకు లోబడింది, పాపానికి బానిసరైపోయింది. ఆ పాపం యొక్క వేతనముగా శాపము రావాలి, ఆ పాపం యొక్క వేతనముగా మరణము రావాలి. కానీ ప్రేమామయుడైన తండ్రి తన కుమారుని స్థానంలో వచ్చి, యేసయ్య స్థానంలోనికి వచ్చి మన స్థానంలో యేసయ్య బలి అవుతున్నాడు. మన పాపాన్ని తన భుజాల మీద వేసుకున్నాడు, మన శాపాన్ని ఆయన భరించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదే గుడ్ ఫ్రైడే. ఇదే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుని యొక్క ప్రేమ ఎంత లోతైనటువంటిది, దేవుని యొక్క ప్రేమ ఎంత ఉదాత్తత కలిగినటువంటిది, దేవుని యొక్క కారుణ్యం ఎంత అమితమైనటువంటిది సకల మానవాళికి నేర్పిస్తుంది. ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసయ్య యొక్క మరణాన్ని ధ్యానం చేసి మరలా మన యొక్క పూర్వపాపములోనికి వెళ్ళటం కాదు, కానీ ఆ కుమారుడు ఆ గ్రామ పెద్ద తండ్రితోడు చెప్పినట్లుగా, తండ్రి, నా పాపము కారణముగా ఒకవేళ నీవు ఇంత ఘోర శిక్షను అనుభవించాల్సి వచ్చేటట్లయితే నేను నా జన్మలో, నా జీవితంలో నేను బ్రతికి ఉండగా మరలా నేను పాపము జోలికి వెళ్ళను. నా మీద ఉన్న ప్రేమ కారణముగా నీవు ఈ రీతిగా శిక్షను అనుభవిస్తున్నావు కదా, నీవు నా కొరకే శ్రమలు అనుభవిస్తున్నావు కదా, యేసయ్య విషయంలో అయితే నా కొరకే సిలువలో మరణిస్తున్నావు కదా తండ్రి యేసయ్య, నేను ఇంకా మరలా ఆ పాపము జోలికి వెళ్ళను అని నీవు నేను కూడా తీర్మానం చేసుకోవలసినటువంటి రోజు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పాపము చేసింది నీవు నేను, శిక్షను అనుభవించింది యేసయ్య. ద్రోహము చేసింది నీవు నేను, మరణశిక్ష పొందింది యేసురాజు. తద్వారా నీకు నాకు రక్షణ భాగ్యము కలగాలని యేసయ్య ఉద్దేశం. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో అతడు మన పాపముల కొరకై గాయపరచబడ్డాడు, అతడు మన అపరాధముల కొరకై ఆయన కొట్టబడ్డాడు, నలగగొట్టబడ్డాడు అని రాయబడి ఉంది. అవును, ఆయన మన పాపముల కొరకై నలగగొట్టబడ్డాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ప్రియులారా, క్రీస్తు మన కొరకై మరణించాడు సిలువ మీద, మన పాపముల కొరకై మరణించాడు. తద్వారా ఆయన మరణం మనకి జీవాన్ని ఇస్తుందని. ప్రియులారా, ప్రథమంగా ఈ రోజున మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, యేసు ప్రభువుని మరణించాలి అని ఎవరు బలవంతం చేయలా. యేసు ప్రభువును మరణించాల్సిందే అని ఎవరు కూడా ఆయన మీద ఒత్తిడి పెంచలా. ఆ విషయానికి వస్తే ఆయన మరణించవలసినటువంటి అవసరము కూడా లేదు. కానీ మన పాపాల కొరకై ఆయన స్వతహాగా, స్వచ్ఛందంగా మన కొరకై ఆయన శిక్షని అనుభవిస్తున్నాడు. తనంతట తానుగా మన రక్షించటము కొరకై ఆయన సిలువ మీద మరణిస్తున్నాడు. పిల్లారా, ఈ యేసయ్య శ్రమలు, యేసయ్య మరణం అనేది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఏదో జరగాలి కాబట్టి జరిగింది కాదు. నో, ఇది దైవ ప్రణాళిక, ఇది దేవుని యొక్క చిత్తం. ఆ మరణము ద్వారా, శ్రమల ద్వారా, ఆ యేసయ్య గాయాల ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా సకల మానవాళి కూడా రక్షించబడాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి యేసయ్య తనంతట తానుగా తనను తాను మన కొరకే మన కొరకే సమర్పించుకుంటున్నాడు. బిడ్డలారా, మన పాపముల కొరకై ఆయన స్వచ్ఛందంగా తనకు తానుగా స్వతహాగా ఆయన మరణిస్తున్నాడు. అవును, యూదా ఇస్కారియతు ఒక పావుగా మారాడు. యూదా ఇస్కారియతు తన అవిధేయత ద్వారా, మోసపూరితమైనటువంటి తన యొక్క గురుద్రోహము ద్వారా ఘోరమైన పాపాన్ని కట్టుకున్నాడు. అయితే యేసయ్య తనంతట తానుగా స్వేచ్ఛతో మన కొరకే మరణిస్తున్నాడు. ఇదిగో యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు?
ఆయన మన తప్పిదముల కొరకు గాయపరపబడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. ఆయన అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. ఆయన పొందుతున్న హింసలు, ఆ కరుణా దెబ్బలు, ఆ శిలువమ్రాను మోయడం, ఆ యొక్క పంచగాయాలు, ప్రియులకు దేవుని బిడ్డలారా, దారుణాతి దారుణమైన శిక్ష, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత రావడానికి, ఆయన పొందిన శిక్ష ద్వారా మనము ఆరోగ్యాన్ని పొందడానికి, ఆత్మీయ ఆరోగ్యాన్ని పొందడానికి ఆయన ఈ రీతిగా చేస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనములో ఒక అద్భుతమైనటువంటి వాక్యం ఉంది ప్రియులారా. ఏమిటి అంటే, యేసయ్య ప్రాణాన్ని ఎవరు తీస్తున్నారు, యేసయ్య ప్రాణాన్ని ఎవరు తీసుకుంటున్నారు ప్రియులకు దేవుని బిడ్డలారా? ఇదిగో నిజమే, ఇందాకలా చెప్పినట్లుగా యూదా ఇస్కారియేతు గురుద్రోహము ద్వారా యేసుప్రభుని అప్పగించాడు. అన్నా కైపాలు పన్నాగాలు పన్ని ప్రజలు రెచ్చగొట్టి యేసుప్రభు మీద సిలువ వేయుడు, సిలువ వేయుడని కేకలు అర్పించారు. పిలాతుడు ప్రియులకు దేవుని బిడ్డలారా తనను తాను తప్పించుకుంటూ భార్య హెచ్చరించినా కానీ, ఆ నీతిమంతుని రక్షించమని చెప్పినా కానీ నీళ్లతోటి చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేని తప్పించుకున్నాడు. అయినా కానీ ఎవరు యేసుప్రభుని చంపించింది? వాక్యం ఏమని చెప్తుందంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనములో, ఎవడును నా ప్రాణమును తీసుకొనలేడు, ప్రభు అంటున్నాడు, ఎవ్వడు నా ప్రాణాన్ని తీసుకోలేడు, నా అంతటా నేనే దానిని దారపోస్తానో. యేసు ప్రభు స్వతహాగా స్వచ్ఛందంగా తనకు తానుగా శ్రమలు పొందుతున్నాడు, తన బిడ్డలమైన మన మీద ప్రేమతోటి. ఎవడును నా ప్రాణమును తీసుకొనలేడు, నా అంతటా నేనే నా ప్రాణమును దారపోస్తాను. అంతేకాదు, దానిని మరలా తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. ఈ ఆజ్ఞ తండ్రి నుండి నాకు లభించింది. ప్రభువు ప్రియులారా నీ కోసం నా కోసం తనంతట తానుగా మరణిస్తున్నాడు, శ్రమలు పొందుతున్నాడు, గాయాల పాలవుతున్నాడు. పునీత బ్రిజిట్ ఆఫ్ స్వీడన్ పునీతమ్మ గారితోటి యేసు ప్రభు కనబడి ఆయన ఎన్ని గాయాలు పొందాడో తెలుసా? మన పాపాల కొరకే. మనం అనుకుంటాం 5 గాయాలు పంచగాయాలు అనుకుంటాం బిడ్డలారా. లేదండి, 5400+ గాయాలు పొందాడట ఆయన. ఆ కొరడాని మనం ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో చూస్తామండి. ఆ కొరడాకి చివరన గాజు పింకులు లాంటి చిన్న చిన్న చీలలు ఉంటాయంటండి. ఆ చర్మములోనికి అది దారుణాతి దారుణంగా గుచ్చుకుపోతున్నట్టు లాగుతారంటండి. ఆ విధంగా 40 కొరడా దెబ్బలు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, దారుణమైన శ్రమలు పొందాడు. ప్రియులారా, యేసు ప్రభువుని బతికించటానికి సిలువేయలా, చంపటానికే సిలువేశారు. ఏ రీతిగానైనా తనని చంపాలి. అంతేకాదండి, వాళ్ళు ఇంకా ఎక్కువ శ్రమలు పొందాలని సిలువ మీద వేలాడదీస్తారు అలా గంటలు గంటలు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 39వ వచనం మనకేమి నేర్పిస్తుంది? గెత్సెమనే తోటలో యేసయ్య ఆవేదన, మరణవేదన పొందుతుండగా యేసు ప్రభు చేసిన ప్రార్థన, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము. ఏమిటి దాని యొక్క అర్థం? ప్రభువా, తండ్రి, నేను స్వచ్ఛందంగా నీ యొక్క ఆజ్ఞకు లోబడి మరణించడానికి సిద్ధముగా ఉన్నాను. తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తము నెరవేరునుగాక అని పలకటము ద్వారా క్రీస్తు భగవానుడు సకల మానవాళి కొరక నేను మరణించడానికి సిద్ధముగా ఉన్నా తండ్రి అంటున్నాడు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చాలా స్పష్టముగా ఆయన సిలువ మరణాన్ని సహించాడు, భరించాడు. ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణతను వసగువాడును అయిన ఆ యేసయ్యపై మన దృష్టిని నిలుపుదాము.
ఆయన తన ఎదుటనున్న ఆనందము కొరకై అవమానమును లక్ష్యపెట్టక సిలువను మోసి ఇప్పుడు దేవుని కుడి ప్రక్కన సింహాసనముపై కూర్చుండి ఉన్నాడు. అతడు ఎట్టి పాట్లు పడెనో, పాపాత్ముల పగను ఎట్లు సహించెనో ఆలోచించండి, మీరు ధ్యానం చెయ్యండి. హెబ్రీయులకు రాయబడిన లేఖలో అంటున్నాడు, ఆయన ఎటువంటి పాటులు పడ్డాడో, పాపాత్ముల యొక్క పగను ఎట్లు సహించాడో మీరు ధ్యానం చెయ్యండి బిడ్డలారా. ఈనాడు మనం యేసయ్య యొక్క శ్రమలని, మరణాన్ని, సిలువ మరణాన్ని ధ్యానం చేసేటువంటి పవిత్రమైనటువంటి రోజుగా మనందరం గుర్తుంచుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ఆయన, ఇది ఒక బాధతో కూడినటువంటి, శ్రమలతో కూడినటువంటి నిర్ణయం. దీనినే స్వీయ బలి, క్రీస్తు ప్రభు యొక్క సెల్ఫ్ సాక్రిఫైస్ అంటామండి. స్వీయ బలి అని మనందరం కూడా తెలుసుకుంటాం. ఇది రక్షణను వసగేటువంటి యాగం, బలి ప్రియులకు దేవుని బిడ్డలారా. క్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణం ప్రియులారా, ప్రేమ ఎంత లోతైందో మనకు నేర్పిస్తుంది. యేసయ్య ప్రేమ ఎంత బలమైందో మనకు తెలియజేస్తుంది. యేసయ్య ప్రేమ మరణించటానికి కూడా సిద్ధపడిన ప్రేమ, మరణం కంటే గొప్పది అనే సత్యాన్ని మనకి తెలియజేస్తుంది. నేను మరణించటానికి కూడా సిద్ధంగా ఉన్న కారణం ఒకటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఆ ప్రేమ యేసయ్యని మన మరణం వరకు, మరణము తర్వాత వరకు కూడా తీసుకొని వెళ్ళిన దేవుని యొక్క అనంతమైన ప్రేమకు నిదర్శనం ప్రియులారా. హద్దులు ఎలలేనట్టు ప్రేమకు నిదర్శనం యేసయ్య సిలువ మరణం ప్రియులారా. ఇదిగో యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుకుంటాం కదా, ప్రభువే పలికిన మాటలు ఏమిటి? ఇదిగో తన స్నేహితుని కొరకై ప్రాణం పెట్టటము కంటే మిన్న అయిన ప్రేమ మరొకటి లేదు అంటాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం ప్రియులకు దేవుడు ఏమంటున్నాడు? తన స్నేహితుల కొరకై తన ప్రాణమును ధారపోయుట కంటే ఎక్కువ ప్రేమ కలిగినటువంటి ఇంకోవాడు లేడు. అవును, అంటే తన స్నేహితులమైన, తన బిడ్డలమైన మన కొరకై యేసయ్య ప్రాణం పెట్టాడు కాబట్టి యేసయ్య ప్రేమకు మించిన ప్రేమ మరొకటి లేదు. అది ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడినటువంటి ప్రేమ ప్రియులారా. ఇదిగో రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో నీతిమంతుల కొరకై ఎవరన్నా మరణిస్తారేమో, నీతిమంతుల కొరకై ఎవరైనా మరణిస్తారేమో, కానీ ప్రియులారా మనం పాపులముగా ఉన్నప్పుడే, పాపాత్ములముగా ఉన్నప్పుడే యేసయ్య మన కొరకే మరణించి ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలియజేస్తున్నాడు. యేసయ్య సిలువను చూసినప్పుడు మనకేం గుర్తు రావాలి? అన్నిటికంటే మొదటిగా మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఆయన అనంతమైన ప్రేమ, మరణాన్ని కూడా మన కొరకే లెక్క చేయని ప్రేమ, ప్రాణాన్ని కూడా త్యాగం చేసిన ప్రేమ. దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని పౌలు గారు అంటారు కదా, మీరు మరలా ఆ సిలువకు శత్రువులుగా బ్రతుకుతున్నారు కదా. హెబ్రీ పత్రికాకారుడు అంటాడు కదా 6వ అధ్యాయం 6వ వచనంలో, మీరు మరలా మీ పాపము ద్వారా యేసుని సిలువేస్తున్నారు కదా. అది మనం ఆపివేయగలగాలి, దానిని మనం ఆపగలగాలి. యోహాను రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయం 10వ వచనములో ఆయన మన కొరకై తన కుమారుని త్యాగం చేయడానికి కూడా వెనకడుగు వెయ్యలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఏ విధముగా ఉన్నాం? ఈ శ్రమల కాలములో, ఈ గుడ్ ఫ్రైడే రోజున మన పాపాల కొరకే మనం కన్నీరు కార్చే రోజు, శుభ శుక్రవారమే, కుడివైపున ఉన్నటువంటి దొంగవాడు రక్షించబడినట్టు రోజే కాదంటల్లా. కానీ పొరపాటున మనం ఒకవేళ ఎడమ వైపున ఉన్న దొంగవనలాగా తయారయ్యామేమో. ఇంకా మనలో యేసయ్య సిలువ మరణం చేరువలోనే ఉన్నా కానీ, దగ్గరే ఉన్నా కానీ, అనుకూల సమయమైన రక్షణ దినమైనా కానీ మనం ఇంకా ఆ చెడ్డ దొంగవనలాగా యేసయ్య కల్లి చూస్తూ పశ్చాత్తాపము లేకుండా బ్రతుకుతున్నామేమో.
అయ్యో మనకి అనర్థం ప్రియులారా, అయ్యో మనకి అనర్థం ప్రియులకు దేవుని బిడ్డలారా. మన పాప భారాన్ని మోసుకుంటూ యేసయ్య సిలువనెక్కుతూ ఉన్నాడు. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సిన ఒక్క అంశం ఉంది ప్రియులారా. ఏమిటి అంటే దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క కృప. ఈ రెండు మాటలను గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క న్యాయం ఏంటి అంటే తప్పు చేసినటువంటి వాడు శిక్షను అనుభవించాలి. లేకపోతే ప్రియులారా ఆయన న్యాయవంతుడు కాదు. న్యాయం అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? తప్పుకి శిక్ష ఉండాలి. అవును, అదేవిధంగా పాపకరమైనది పరలోకంలో అడుగుపెట్టకూడదు. ఇది తీర్పు, ఇది న్యాయం, ఇది నీతి. పాపము చేసినటువంటి వాడు తీర్పునకు గురి కావాలి, శిక్షకు పాత్రుడు. పాపము చేసినటువంటి వాడు శిక్షకు పాత్రుడు. ఇక్కడ మనం మరొక మాటను వింటాం. ఏమిటి అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కారుణ్యం. దేవుడు కరుణ కలిగినటువంటి వాడు కాబట్టి, దయగలిగినటువంటి వాడు కాబట్టి నేను ఎంత పాపం చేసినా ఏం కాదు, కుదరదు. శిక్ష శిక్షే, శిక్ష శిక్షే. ప్రారంభంలో నేను మీకు ఒక సన్నివేశాన్ని చెప్పాను. తండ్రి గ్రామ పెద్ద, న్యాయ తీర్పరి. కొడుకు తప్పు చేశాడు కాబట్టి శిక్ష లేదు అనడో. శిక్ష శిక్షే, శిక్షించాల్సిందే. కానీ ఆ శిక్షని మన మీదకు బదులుగా ఆయన భరించాడు, ఆయన భరించాడు. ఇదే ప్రియులకు దేవునులారా యెషయా గ్రంథము 53వ అధ్యాయములో ఎంత సవివరంగా ఉంటుంది. మనమందరము గొర్రెల వలె పాపము చేసి దారి తప్పిపోతేమి. అందరమును మనం వెళ్ళిపోయాం పాపములో. కానీ ప్రభువు మనందరి దోషాలని, మనందరి తీర్పులని, శిక్షలని ఆయన మీద మోపెను. ఎందుకు యేసు మరణించాలి? ఇదిగో దీనికోసం. దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించను, పల్లెత్తి మాట అనడయ్యను, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఎందుకు? మౌనంగా సహించాడు, భరించాడు. అతడు వధ్యస్థానమునకు కొరిపోబడినట్టు గొర్రె పిల్లవలే, ఉన్ని కత్తిరించబడు గొర్రె పిల్లవలే మౌనముగా ఉండెనే కాను నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. మన స్థానములో యేసయ్య మరణిస్తున్నాడు. నేను కట్టలేకపోయాను అప్పు, నేను రుణభారముతో ఉన్నాను, నేను అప్పు భారముతో ఉన్నా, నేను కట్టలేకపోతున్నాను. నా స్థానంలో యేసయ్య ఆ అప్పును చెల్లిస్తున్నాడు. నేను శిక్షకు పాత్రుడిని, నా స్థానంలో యేసయ్య సిలువ బాధలు, క్రొడ దెబ్బలు, ముళ్ళ కిరీటం, అవమానాలు, నిందలు, చీలలు ఆయన పొందుకుంటున్నాడు. వాక్యాన్ని నుండి పిల్లారా, మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి, చంపివేశారు. వాక్యం ఏమని చెప్తుంది? అతని మరణము పాప పరిహార బలి అయ్యను. క్రీస్తు ప్రభు ప్రియులారా సకల మానవాళి పాపముల కొరకై ఆయన మరణించాడు. ఇదిగో పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 5వ అధ్యాయం 21వ వచనములో ప్రియులారా మన పాపమును ఆయనపై ఉంచెను, ఆయన స్వీకరించాడు. అన్నా తమ్ముడు ఒకే క్లాసులో ఉన్నారు, అన్నా తమ్ముడు ఒకే క్లాసులో ఉన్నారు. 1 సంవత్సరం గ్యాప్ కాబట్టి అన్న కొంచెం ఒక క్లాస్ వెనకబడ్డాడు. తమ్ముడేదో తప్పు చేశాడు. తమ్ముడంటే వల్లమాలిన ప్రేమ, ఎక్కడ లేని ప్రేమ. టీచర్ గారు కొట్టడానికి వచ్చారు. తమ్ముడిని కొడతంటే తట్టుకోలేకపోయాడు అన్న. సర్రన ముందుకు వచ్చి తాను చేయి చాపాడు. టీచర్ గారు వాదించారు. ఏమని? తప్పు చేసింది వాడు, వాడికే దెబ్బలబడాలి, వాడే ఈసారి తప్పు చేయకుండా ఉండాలి. టీచర్ గారు, నాదండి బాధ్యత, ఈ ఒక్కసారికి నన్ను కొట్టండి, నన్ను శిక్షించండి,
వాడు తప్పు చేయకుండా నేను చూసుకుంటానండి. నన్ను మీరు కొడతంటే నన్ను చూసైనా వాడు ఈసారి అట్లాంటి తప్పు చేయడండి. నన్ను కొట్టంటే టీచర్ గారండి ఆడవటం మొదలుపెట్టాడు అన్న ఏడుస్తుంటే తమ్ముడు కూడా ఏడవటం మొదలుపెట్టాడు. క్రీస్తునాథుని యందు ప్రియులారా, మనము చేసిన పాపముల కొరకై క్రీస్తు ప్రభు శిక్షను అనుభవించారు. ధ్యానం చేద్దాం ప్రియులారా ఈరోజంతా కూడా. ఆ యేసయ్య ప్రేమ, శిక్షను అనుభవించిన ప్రేమ, ప్రాణార్పణ చేసిన ప్రేమ. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 24వ వచనములో మన పాపములను ఆయన తన శరీరములో మోసి ఉండెను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనములో ఆయన మన కొరకు శాపముగా మారిపోయాడంటండి. మన కొరకు ఆయన శాపముగా మారిపోయాడట. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు భగవానుడు పగలు 3 గంటల సమయంలో శిలువ మీద మహావేదన పొందుతున్నాడు. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 46వ వచనములో ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఏలీ ఏలీ లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేక పెట్టారు. నా దేవా నా దేవా నీవు నన్నేల చెయ్యి విడనాడితివి. వేదనా వాక్యం మనందరం కూడా గుర్తుంచుకోవాలి. యేసు ప్రభువు మానవ శరీరంలో బాధలు పొందాడు. నీవు నేను సిలువ వేయబడితే ఎంత భయంకరమైన వేదన పొందుతామో అంతకంటే ఎక్కువ వేదన పొందాడు. అక్కడున్నటువంటి అన్నా కైఫా ధర్మశాస్త్ర బోధకులు సైనికులతోటి మాట్లాడారు, ఇతన్ని ఇంకా ఎక్కువగా శిక్షించండి, ఎందుకంటే ఇతని వెంట జనం పొలోమంటా వెళ్ళారు, ఇతనికి జేజేలు కొట్టారు, ఈర్ష్యతో ఉన్నారు, వాళ్ళు పగతో ఉన్నారు, ఒకలాంటి ఈర్ష్యభావంతో బ్రతుకుతున్నారు. ఆ శిలువ మీద వేలాడుతూ ప్రియులారా ఒక వేదనాభరితమైన వాక్యం, నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడనాడితేవి. ఆయన మరణించే ముందు పలికిన మాట యోహాను సువార్త 19వ అధ్యాయములో తల్లిని అపోస్తులుడు శిష్యుడికి అప్పచెప్పిన తర్వాత ఏమంటున్నారండి? యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనములో పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అనెను. లేఖనము ఇట్లు నెరవేరను, అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఒకటి ఉండెను. ఏంటి లేఖనము? వారు నాకు చేదు చెరకనిచ్చరి. దీనిని మనం బైబిల్లో చదువుకుంటాం పాత నిబంధనలో. అలాగనే వారు నీటి పాచుని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కోలకు తగిలించి ఆయనకు అందించరి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది, ముగించబడినది అని తల వంచి ప్రాణము విడిచెను. ఏమి సమాప్తమైనది? ఏమి నెరవేర్చబడింది? మరొక ట్రాన్స్లేషన్లో పరిపూర్ణమైనది అని అర్థం అండి. ఏమి పరిపూర్ణమైనది? దేవుని యొక్క ప్రణాళిక మానవులను రక్షించటంలో ఆ ప్రణాళిక సమాప్తము గావించాడు, నెరవేర్చబడ్డాడు, పరిపూర్ణము గావించాడు. యేసయ్య సమస్తాన్ని పరిపూర్ణము గావించాడు. నీ కొరకై నా కొరకై ఆయన సిలువలో మరణించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువుని వేడుకుందాం. ఈ గుడ్ ఫ్రైడే రోజున, ఈ శుభ శుక్రవారం రోజున, యేసయ్యా సిలువలో నీ మరణము ద్వారా నాకు నిత్య జీవితాన్ని ప్రసాదించావు, నాకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించావు. నీ మరణాన్ని ధ్యానం చేస్తూ, నీ సిలువ వైపు చూస్తూ, ఈనాడు నీవు ఆ సిలువ మీద మరణించినటువంటి ఆ యొక్క సంఖ్యలలో పాల్గొంటూ, ప్రభువా నేను మరలా ఆ పాపములో పడకుండా, ఆ చెడుకు బానిసన కాకుండా, మరలా నిన్ను సిలువ వేయకుండా నాకు శక్తిని ప్రసాదించు. నీవు ఈనాడు సిలువలో కారుస్తున్నట్టు రక్తాన్ని నాపై చిలకరించు ప్రభువా. నీవు పొందినటువంటి దెబ్బల ద్వారా నాకు స్వస్థతనివ్వయ్యా, ఆత్మీయ స్వస్థతనివ్వయ్యా, పాపము జోలికి వెళ్లకుండా స్వస్థతనివ్వయ్యా. దేవుని వేడుకుందాం బిడ్డలారా. అన్నిటికంటే ముఖ్యంగా
ఈరోజు రేపు శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే, శనివారం, ఆదివారం అత్యంత ముఖ్యమైనటువంటిది. నువ్వు తపస్సు కాలాన్ని ఎంత మంచిగా చేసినా కానీ ఈస్టర్ పండగ రోజున దివ్యబలి పూజలో పాల్గొనకపోతే అంతా వ్యర్థమే, అంతా వ్యర్థమే ప్రియులారా. ఎందుకంటే ఆయన శ్రమలు పొందింది, శిక్షను అనుభవించింది, సిలువనెక్కింది, మరణించింది. ఎందుకోసం? ఆ సిలువ మీద ఉండటానికి కాదు, ఆ సమాధిలోనే ఉండటానికి కాదు, ఆయన తిరిగి లేచి విజయాన్ని పొందడానికి, ఆ విజయాన్ని నీకు నాకు ఇవ్వడానికి. అది పరిపూర్ణత. వేడుకుందాం, ప్రభువా నీ శ్రమలు, మరణము, పునరుత్థానము ద్వారా వచ్చే కృపని మాకు దయచేయి యేసయ్యా. మేము పొందుకున్న కృపను మాకు దయచేయి యేసయ్యా. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు. ఈనాడు ప్రభువా నీ శ్రమలని, నీ సిలువ పాటులని, నీ భయంకరమైన వేదనని, నీ సిలువ మరణాన్ని మేము ధ్యానం చేస్తుండగా ప్రభువా నీవు మా పాపముల కొరకై బలి అయ్యావు, మా ద్రోహముల కొరకై శిక్షణ అనుభవించావు. నీవు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత లభించింది. నీవు మా పాపముల కొరకై సిలువ వేయబడ్డావు, మరణించావనే సత్యాన్ని మేము మరువక ఆ పాపాన్ని విడిచి, ఆ చెడుని విడిచి నీ సిలువకి మమ్మల్ని అంటగొట్టుకునేలాగా మమ్మల్ని దీవించండి. పౌలు గారు అంటున్నారు, నన్ను నేను సిలువకి, సిలువకు నన్నును నేను అంటగొట్టుకున్నాము అని పలికినట్లుగా మేము కూడా నీ సిలువ కళ్ళి చూస్తూ, సిలువని ధ్యానిస్తూ, సిలువకు మమ్మల్ని మేము అంటగట్టుకొని ఇక పాపము జోలికి వెళ్లకుండా పవిత్రంగా జీవించే కృపను మాకు దయచేయండి. మాలో ఉన్న ప్రతి పాపాన్ని నీ సిలువ శ్రమల ద్వారా, నీ సిలువ పాటుల ద్వారా, నీ సిలువ మరణము ద్వారా, నీ ఉత్థానము ద్వారా క్షమించండి, మన్నించండి. ఓ యేసయ్యా నీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద ప్రోక్షించండి, చిలకరించండి, శుద్ధి గావించండి తండ్రి. మమ్మ క్షమించండి తండ్రి. ఇక నుండి పాపములో పడకుండా నీ ఉత్థాన భాగ్యములో, నీ పునరుత్థాన మహిమలో మేము కూడా పాలు పంచుకునే కృపను మాకు దయచేయండి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. మేమంతా కూడా ప్రభువా నీకు సిలువ కృపని, సిలువ మహిమను పొందుకునేలాగున, నీ సిలువ దీవెనలు పొందుకునేలాగున మమ్మందరిని ఆశీర్వదించండి. వివిధ తలంపులతో, కోరికలతో, ముఖ్యంగా ఆత్మీయ విషయంలో కోరికలతో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని, ఈనాడు సిలువ పాటలలో, సిలువ ధ్యానాల్లో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.